నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాలంటీర్లే నా సైన్యం, మీ సేవా భావానికి సెల్యూట్ చేస్తున్నా. పేదల భవిష్యత్ మార్చేందుకు సిద్ధం కావాలంటూ ముఖ్యమంత్రి జగన్ పిలుపు. హెచ్పీసీఎల్వీ యార్డ్లో చోరీ కేసులో 9 మంది అరెస్ట్. 77 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్న డీసీపీ మోకా సత్యబాబు. విద్యార్థులు చక్కని ప్రణాళికతో ఉన్నత స్థానానికి చేరాలి. ఏయూవీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి పిలుపు. విశాఖ శారదాపీఠంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. లోక కళ్యాణం కోసం రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నామన్న పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ. లంచాల వివక్ష లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల గడప వద్దకు తీసుకువెళ్తున్న వాలంటీర్లకు సెల్యూట్ అంటూ సీఎం జగన్ వాలంటీర్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రజలకు సేవ చేస్తున్న యువ సైన్యమే వాలంటీర్ల వ్యవస్థ అని వ్యాఖ్యానించారు. 7 రోజుల పాటు జరిగే ఉత్తమ వాలంటీర్ల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లను నియమించింది. ప్రభుత్వ సేవలను ప్రజల గడప వద్దకు తీసుకువెళ్లారు. అలాంటి వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులను ప్రదానం చేస్తూ వారిని మరింత ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజుల పాటు జరిగే ఈ పురస్కారాల ప్రధానోత్సవాన్ని గుంటూరు జిల్లా పిరంగిపురంలో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. 875 మంది వాలంటీర్లకు సేవావజ్ర, 4,150 మంది సేవారత్న, 2,50,639 మందికి సేవామిత్ర అవార్డులను ప్రదానం చేసి నగదు బహుమతులను అందజేశారు. 2,60,000 వాలంటీర్లే నా సైన్యమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలైతే వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలు తులసి మొక్కలు లాంటివని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మేనిఫెస్టో హైదరాబాద్లో పుడితే మన మేనిఫెస్టో ప్రజల కష్టాలను చూస్తూ సాగిన పాదయాత్రలో పుట్టిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. మళ్లీ ఎన్నికల వేళ పొత్తులు కుట్రలతో చంద్రబాబు మోసం చేస్తున్నారని, అలా వస్తున్నారని మండిపడ్డారు. ఆయన హామీలు ఖర్చు 1,26,000 కోట్లన్నారు. నా పాలనకు మీరంతా బ్రాండ్ అంబాసిడర్లు అంటూ వాలంటీర్ల అమరదలతో ముంచెత్తారు. పేదల భవిష్యత్తును మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అంటూ పిలుపునిచ్చారు. ఎప్పుడు జరగని విధంగా చేస్తే, మీ బిడ్డ ఇంత కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా చేస్తే, మీ బిడ్డ సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు. ఎప్పుడు జరగని విధంగా అది కూడా 2,55,000 కోట్ల రూపాయలు డీబీటీగా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడుతూ, నాన్ డీబీటీగా కనీసం 1,07,000 కోట్లు వేసుకున్నా కూడా ఆ 3,55,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కింద లెక్కేసుకుంటే దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే మీ బిడ్డ ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటాడు, ఈ 6 కాదు, ఈ 6కు శాంపుల్లు మాత్రమే అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మీ బిడ్డ చేస్తా ఉన్న ఈ మంచి కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమాలు, మీ బిడ్డ చేసే కొన్ని కార్యక్రమాలు ఎవరికైనా కూడా టచ్ చేయడానికి కూడా ధైర్యం సరిపోదు. అలాంటి కార్యక్రమాలు మన అవ్వ తాతలకు, వికలాంగులకు, వితంతువులకు ఇచ్చే సామాజిక పెన్షన్లు, 3,000 రూపాయలు ఇచ్చే సామాజిక పెన్షన్లు కానివ్వండి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 9 గంటల పాటు పగటిపూటే ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ప్రతి పేదవాడికి సబ్సిడీ మీద బియ్యం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా 108, 104 కార్యక్రమాలు కానివ్వండి, మరి ఈ 52,700 కోట్ల రూపాయలు ఈ పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన 6 పథకాలు, చంద్రబాబు చెప్పిన 6 స్కీములు, అవి కూడా కలిపితే ఆ 6 స్కీములకు అయ్యే ఖర్చు 73,000 కోట్లు. ఇలా టచ్ చేయలేని స్కీములు మరో 52,000 కోట్లు. మొత్తంగా 1,26,140 కోట్ల రూపాయల లెక్కలు తేలుతా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
మరోవైపు మీ బిడ్డ సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చాలా కష్టపడితే వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొస్తే, ఎక్కడా కూడా లంచం అనేది లేకుండా చేస్తే, ఇంతగా పారదర్శకత చేస్తే, కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ చేస్తా ఉంటే, గతంలో ఏమీ చెయ్యని ఈ వ్యక్తి, ఏ స్కీము పెట్టని ఈ వ్యక్తి, ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి, గత చరిత్ర అంతా కూడా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి ఈ రోజు మీ బిడ్డ 70,000 కోట్లు ఇస్తా ఉన్నాడు. వరుసగా 4వ ఏడాది కూడా వాలంటీర్లకు అభినందన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఇస్తున్న నగదు పురస్కారాలను పెంచి ఈ ఏడాది మొత్తంగా 392 కోట్ల నగదును అవార్డుల రూపంలో అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. హెచ్పీసీఎల్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 9 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 77 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఓ లారీ క్రెయిన్ కూడా సీజ్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ సత్యబాబు వివరించారు. నిందితుల్లో 2 సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ ఉన్నారని తెలిపారు. మల్కాపురం హెచ్పీసీఎల్ వీఆర్ యార్డ్లో భారీ చోరీ జరిగింది. ఇటీవల యార్డ్లో ఉన్న ఎక్స్చేంజ్ ట్యూబ్ స్క్రాప్ను చోరీకి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ పిల్లి శివకుమార్, పిల్లి ప్రశాంత్లు స్కెచ్ వేశారు. వీటిని తరలించేందుకు యార్డ్లో పనిచేస్తున్న లోకేష్, వాయునందన రెడ్డి, వెంకట్రావు, క్రెయిన్ ఆపరేటర్ యశ్వంత్ రెడ్డి, లారీ డ్రైవర్ జితేందర్ రెడ్డిల సహకారం తీసుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి శ్యామ్ జయశ్రీ అగర్వాల్ సాయంతో హైదరాబాద్కు చెందిన గామా ద్వారా ముంబైలోని గులాం రసూల్కు 83 లక్షలకు అమ్మేశారు. దీనిపై హెచ్పీసీఎల్ మేనేజర్ వీర్ విక్రమ్ సింగ్ మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేపట్టారు. పిల్లి శివకుమార్, సి జ్యువెలర్స్ యజమాని బండారు రాజ్ కుమార్, పూర్ణ మార్కెట్కు చెందిన చిట్టుబోయిన రాములు ద్వారా 55 లక్షలు వివిధ అకౌంట్లకు బదిలీ చేశారు. మిగిలిన 20 లక్షలు బ్యాంకు ద్వారా అగర్వాల్ తీసుకున్నారు. నిందితుల నుంచి 77 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని డీసీపీ మోకా సత్యబాబు తెలిపారు. స్క్రాప్ని హెచ్పీసీఎల్ వీఆర్స్ యార్డ్లో విలువైనటువంటి స్క్రాప్ని దొంగిలించడం జరిగింది. ఇది కాపర్, టైటానియం అండ్ ఎంఎస్ ఐరన్తో మిక్స్ అయినటువంటి కాపర్ బండిల్స్, నియర్లీ 18.7 మెట్రిక్ టన్స్, 18,700 కిలోస్ ఆఫ్ స్క్రాప్ దొంగిలించడం జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి సూత్రధారి పిల్లి శివకుమార్. ఇతను స్క్రాప్ బిజినెస్ చేస్తాడు. ఇతను హెచ్పీసీఎల్లో పనిచేసేటువంటి ఒక సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పిల్లి ప్రశాంత్, అదేవిధంగా దాంట్లో పనిచేస్తున్నటువంటి జీవి రెడ్డి, వాయునందన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా పెంటారావు అనేటువంటి ఒక వ్యక్తి, వీళ్ళ యొక్క సహకారంతో ఒక లారీలో ఈ స్క్రాప్ని లోడ్ చేసుకుని బయటకు తీసుకోవడం జరిగింది. దీనికి లారీ డ్రైవరు ఒకరు, అదేవిధంగా క్రెయిన్ డ్రైవరు, నెక్స్ట్ శివకుమార్కి సంబంధించినటువంటి లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి, వీళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. దీన్ని లోడ్ని బయటికి తీసుకెళ్ళి ముంబైలో గులాం హుస్సేన్ అనేటువంటి ఒక అతనికి అమ్మివేయడం జరిగింది. ఈ మీడియేషన్లో అతనికి దీన్ని అమ్మడంలో గాజువాకు చెందినటువంటి శ్యామ్ ఛత్రి అలియాస్ అగర్వాల్ అతను, అదేవిధంగా హైదరాబాద్కి చెందినటువంటి గామా అనేటువంటి అతను, వాళ్ళు సహకరించిన తర్వాత ఈ లోడ్ని ముంబై తీసుకెళ్ళడం జరిగింది. ముంబై తీసుకెళ్ళిన తర్వాత అతని ద్వారా యాక్చువల్గా 83 lakhsకి మాట్లాడుకోవడం జరిగింది. వీళ్ళు 83 lakhsలో 75 lakhs ఈ పిల్లి శివకుమార్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది హవాలా ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ మనీ ట్రాన్స్ఫర్లో కూడా ఇద్దరు ఇంపార్టెంట్, శ్రీ జ్యువెలర్స్కి చెందినటువంటి రాజ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా వేరే వ్యక్తి రాము అనేటువంటి ఒక వ్యక్తి, అండ్ రాము అతను వేరే అబౌట్స్, అతని మీద ఒక టీం పనిచేస్తుంది అతన్ని ట్రేస్ అవుట్ చేయడానికి. వాళ్ళ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ అయింది. అదేవిధంగా కొంత అగర్వాల్కి బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది.
దీంట్లో ఇంతవరకు ఆల్మోస్ట్ 90% అబోవ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. 77,13,000 అమౌంట్ని నిందితుల నుంచి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యాయో వెహికల్స్, ఆ లారీని కూడా తీసుకురావడం జరిగింది. లారీని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్క్రాప్ని లోడ్ చేయడానికి ఉపయోగించినటువంటి క్రేన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ 9 మంది ముద్దాయిల్ని పిల్లి శివకుమార్, పిల్లి ప్రశాంత్, వాయునందన్ రెడ్డి, యలమంచిలి పెంటారావు, అగర్వాల్, లోకేష్, యశ్వంత్ కుమార్ ఇతను క్రేన్ డ్రైవర్, జితేందర్ లారీ డ్రైవర్, రాజ్ కుమార్ వీళ్ళందరినీ కూడా ఈరోజు ఈ కేసులో రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మరింత లోతుగా పరిశీలించి ముందు ఇలాంటివి ఏమైనా జరిగాయా అని విచారించి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు. సమావేశంలో ఏసీపీ మోజెస్ పాల్, సిఐ సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చక్కని ప్రణాళికతో అత్యున్నత లక్ష్యానికి చేరుకోవాలని ఏయూవీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ను ఏయూ కాన్వకేషన్ హాల్లో నిర్వహించారు. పరీక్షలు రాసే విధానంపై అపోహలు తొలగించి భయాన్ని పోగొట్టేలా అవగాహన కల్పించే విధంగా ఈ సదస్సు నిర్వహించారు. ఏయూవీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థి దశ ప్రాముఖ్యతను తెలుసుకుని భావి భారత పౌరులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అన్నారు. 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అనవసర భయాన్ని వీడి చక్కని ఉత్తీర్ణతను సాధించాలని కోరారు. గత 13 ఏళ్లుగా విద్యార్థుల కోసం సెప్ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని డీఓ చంద్రకళ సూచించారు. ఈ కార్యక్రమంలో 60 ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 3,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి ఎంవి రావు తదితరులు పాల్గొన్నారు. ఆందోళన నుంచి బయటకు వచ్చి చక్కటి ఒక వండర్ఫుల్ ఎన్విరాన్మెంట్లో పరీక్షలు రాయగలరని రాసి వీళ్ళు డెఫినెట్గా ఈ స్టేట్ ఇవాళ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ ఎడ్యుకేషన్కి చూసినట్లయితే కనుక అమ్మఒడి అని, నాడు నేడు, అలాగే స్కూల్స్ అందరినీ కూడా రీవ్యాంప్ చేయడం, స్కూల్స్లో కూడా ఐబీ సిలబస్ తీసుకురావడం, అన్ని రకాలుగా ట్యాబ్స్ ఇవ్వడం, అంటే ఏంటంటే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకురావడం, ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు మాట్లాడడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం. అంటే ఎలా చూస్తున్నారంటే ఇవాళ నుంచి ఒక 7-8 ఇయర్స్లో వీళ్ళు బయటకు వచ్చేటప్పటికి గ్లోబల్గా కంప్లీట్గా రిసోర్సెస్ అవైలబిలిటీ అంతా కూడా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ అటువంటి రిసోర్సెస్ అవైలబుల్గా ఉండాలి అనేటువంటి తరుణంలో వారు డెఫినెట్గా చాలా చేంజెస్ తీసుకొచ్చారు, పాలసీ చేంజెస్. దానికి అనుగుణంగా కూడా స్కూల్స్ అన్నీ కూడా డెలివరీ చేయటము, అట్ ద సేమ్ టైం ఎగ్జామ్స్ ముందు ఇటువంటి కోచింగ్ ఇవ్వడం అనేది చాలా రైట్ స్టెప్ అండ్ రైట్ డైరెక్షన్గా నేను భావిస్తూ చైతన్యపరచాలి అనే ఆలోచనతో వారు ఒక పర్మనెంట్ సర్టిఫికెట్స్ని ఏ రకంగా మోడిఫికేషన్ చేసుకోవాలో అనే విషయం పైన సుదీర్ఘంగా వాళ్ళ టీచర్స్తో ఒక మంచి అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆల్మోస్ట్ 3,000 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల నుండి హాజరై ఉన్నారు. అలాగే వారిని ప్రతి క్షణం కూడా ఎక్కడ వేస్ట్ కాకుండా వారికి ఈరోజు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పద్ధతిలో ఈ స్టేట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా ప్రతి సబ్జెక్టులోనూ వాళ్ళకున్న సందేహాలు నివృత్తి చేస్తూ, అట్లాగే స్టూడెంట్ ఇన్ టైంలో ఎగ్జామ్ ఎట్లా 100 మార్క్స్కి అటెంప్ట్ చేసే విధంగా, ఫుల్ మార్క్స్ వచ్చే విధంగా వీటికి సంబంధించి దీంతోపాటు మోటివేషన్ క్లాసు, తద్వారా స్టూడెంట్లో ఎగ్జామినేషను భయం పోయి పూర్తి స్థాయిలో చక్కగా రాసే విధంగా పబ్లిక్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ముందు మేము ప్రతి సంవత్సరం కూడా ఇది గత 12 సంవత్సరాలు మేము కండక్ట్ చేస్తున్నాం. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు సాంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 5 రోజుల పాటు నిర్వహించే మహారుద్ర సహిత రాజశ్యామల యాగానికి అంకురార్పణ చేశారు. లోక కళ్యాణం కోసం వార్షికోత్సవ వేదికపై విశేష పూజలు, హోమాలు, పారాయణ కార్యక్రమాలను చేపట్టామని పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ తెలిపారు. వైదిక పరమైన తంత్ర విధానంతో రాజశ్యామల అమ్మవారి అర్చన విధులు ఒక్క విశాఖ శారదాపీఠంలోనే జరుగుతాయని చెప్పారు. భక్తులు విశేషంగా పాల్గొని జగన్మాత రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
ఇది మీ ద్వారా ఓపెన్ చేయించాలన్నది ఈ రోజే చేయించాలన్నది మా వెబ్సైట్ అండి. ఎక్కడ నొక్కాలి చెప్తే సార్ ఆ పంచాంగాలు చుట్టూ చూడండి, అది నొక్కండి. చేతివృత్తిదారులకు విశ్వకర్మ యోజన గొప్ప వరమని జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రమణి గాజువాక బీజేపీ కన్వీనర్ కడంరెడ్డి నరసింగరావులు అన్నారు. ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో గాజువాకలోని కళ్యాణ మండపంలో విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన సదస్సును నిర్వహించారు. 18 రకాల కుల వృత్తులకు తోడ్పాటును అందించే విధంగా ప్రధాని మోడీ ఈ పథకానికి రూపకల్పన చేశారన్నారు. అర్హత పొందిన వారికి శిక్షణ అనంతరం గుర్తింపు పత్రాలు అందజేస్తారని, వాటి ద్వారా బ్యాంకు ద్వారా రుణం త్వరగా పొందవచ్చునన్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గాజువాక పంతులు గారి మేడ వద్ద బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈడి ఎఫ్ఓఏడి శ్రీనివాస్, జగదీష్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఆ వృత్తి మీద ఆధారపడి ఉంటారో వాళ్ళకి కుట్టు మిషన్లు, ఒక కుట్టు మిషన్లే కాదు, బొమ్మలు తయారు చేసుకున్నారు కానివ్వండి, కమ్మర్ కానివ్వండి, కుమ్మర్ కానివ్వండి, ఇలా 18 రకాల చేతులు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్ ఇస్తారు, రోజుకి 500 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఎవరికి 1 రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదు. ఏదైతే కొన్ని సెంటర్స్ లో 100 రూపాయలు ఫీజు తీసుకుంటున్నారని తెలిసింది, సచివాలయంలో కానీ లేదా మా కార్యాలయంలో మా కేఎన్ఆర్ ఫౌండేషన్ బీజేపీ తరఫు నుంచి కాదు, మా కేఎన్ఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి నేను 10 మంది స్టాఫ్ను పెట్టి గాజువాక పంతులు గారి మేడ దగ్గర నిన్ననే ఎంపీ గారిని తీసుకొచ్చి ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. 3000 SFT పెద్ద ఆఫీసు. అక్కడ మీకు ఉచితంగా 1 రూపాయి ఖర్చు అవ్వకుండా ఈ యొక్క పిఎం విశ్వకర్మ అప్లికేషన్ తీసుకొని మీకు అక్కడ నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత అధికారులు శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకువెళ్ళి, అదేవిధంగా జీవీఎంసీ గారి దృష్టికి, మేడం గారి దృష్టికి తీసుకువెళ్ళి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి అవి త్వరగా కేంద్ర ప్రభుత్వంలో మనకు అందరికీ శాంక్షన్ అయ్యే విధంగా మా వంతు కృషి చేస్తాం. ముఖ్యంగా వాళ్ళు సిఎస్సి ద్వారా ఆల్రెడీ సార్ చెప్పినట్టుగా సిఎస్సి ద్వారా వాళ్ళు నమోదు చేయించుకుని అవసరం బేసిక్గా ఆధార్ కార్డు ఉంది, వాళ్ళకి ఒక మనకి రేషన్ కార్డు కానీ వాళ్ళ ప్రూఫ్, బ్యాంక్ పాస్బుక్, వాటి ద్వారా సిఎస్సి సెంటర్ ద్వారా దాన్ని నమోదు చేయించుకోవచ్చు. ఒకసారి నమోదు చేయించుకున్న తర్వాత ముఖ్యంగా మన దగ్గర ఆల్రెడీ మన జిల్లాలో సుమారు 70 ఈ పథకం కింద 79,000 మంది సుమారుగా రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటికీ ఇంతమంది అని కూడా ఏమీ లిమిట్ ఏం లేదు, ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మనకి వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ కమిటీ ద్వారా వాళ్ళని ఎవరు అర్హులు ఒక నిర్ధారించబడుతుంది. అది డిఫైన్ చేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఫస్ట్ వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ కార్డు ఇష్యూ చేస్తారు. అంటే వాళ్ళకి ఒక గుర్తింపు కార్డుగా రిజిస్టర్ ఇస్తారు. దాని ద్వారా వాళ్ళకి లోన్ పొందడానికి కానీ, తర్వాత లేటర్ ఆన్ వాళ్ళకి వచ్చే టూర్ కిట్ ఇవ్వడానికి కానీ, ఏ రకమైన సదుపాయాలను పొందేందుకు అది మనకి బేసిక్ థింగ్. అంటే ఏంటి, ఫస్ట్ సిఎస్సి సెంటర్లో నమోదు చేయించుకోవడం. సూర్య జయంతి సందర్భంగా ఈ నెల 16న తిరుమలలో రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అర్ధ బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒకే రోజు స్వామివారు 7 వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వెల్లడించారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో మాడవీధుల్లో కూల్ పెయింట్లు వేసి షెడ్లు ఏర్పాటు చేశారన్నారు. భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. పర్వదినం సందర్భంగా ప్రోటోకాల్ మినహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామన్నారు. సూర్యప్రభ వాహనాన్ని శ్రీ మలయప్ప స్వామివారు అధిరోహించి 4 తిరువీధుల ప్రదక్షిణంగా ఉత్తర మాడ వీధికి చేరుకున్న తర్వాత సూర్యభగవాన్ ఉదయమైన తర్వాత ఆ యొక్క సూర్యప్రభ వాహనం పూర్తి చేసుకొని వాహన మండపానికి చేరుకుంటారు. ఇక రెండవ వాహనంగా చిన్న శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటారు. మూడవ వాహనంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. 4 తిరువీధుల్లో వైభవంగా గరుడ వాహన సేవ జరుపుకుంటారు. 4వ వాహనంగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసి 4 తిరువీధుల్లో హనుమంత వాహన సేవ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఆ రోజు మధ్యాహ్నం చక్రతాళ్ వారు పల్లకీలో వేంచేసి మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీ వరాహస్వామి పుష్కరిణికి చేరుకొని వైభవంగా చక్రస్నాన మహోత్సవాన్ని కూడా నిర్వహించబడుతుంది. చక్రస్నానం పూర్తి అయిన తర్వాత కల్పవృక్ష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు ఉభయ దేవేరులతో.
4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి వాహన మండపానికి చేరుకుంటారు. తర్వాత 6వ వాహనంగా సర్వభూపాల వాహనంపైన శ్రీ మల్లయ్యప్ప స్వామి వారు వేయించేస్తారు. ఉభయ దేవేరులతో 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుని భక్తులను అనుగ్రహించి చివరి వాహనంగా చంద్రప్రభ వాహనం పైన వేయించేసి శ్రీ మల్లయ్యప్ప స్వామి వారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటారు. ఈ విధంగా 7 వాహనాలతోటి వైభవంగా రథసప్తమి సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో విశేషంగా ఈ వాహన సేవలన్నీ నిర్వహించబడతాయి. ఆ రోజు శ్రీవారి ఆలయంలో ఈ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఈ రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఈ పర్వదినం రోజున ఈ సృష్టికి జగత్తుకి మూల కారణం సూర్యభగవానుడే కాబట్టి ఆరోగ్య ప్రదాతగా సూర్యభగవానుని అట్లాగే ప్రత్యక్ష నారాయణుడిగా కూడా సూర్యభగవాన్ని మనం ఆరాధిస్తాము. భక్తులందరూ కూడా ఆ రోజు ఉదయాన్నే స్నానం ఆచరించి జిల్లేడాకులు పెట్టుకొని సూర్యభగవాన్ నామస్మరణ చేసుకుంటూ తలారా స్నానం చేసి సూర్యభగవానికి పొంగల్ నైవేద్యంగా సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకొని ఆ సూర్యభగవాన్ ఆశీస్సులు పొందగోరుతారని భావిస్తూ హెడ్లైన్స్ మరోసారి. వాలంటీర్లే నా సైన్యం, మీ సేవాభావానికి సెల్యూట్ చేస్తుందా? పేదల భవిష్యత్ మార్చేందుకు సిద్ధం కావాలంటూ ముఖ్యమంత్రి జగన్ పిలుపు. హెచ్పిసిఎల్వి యార్డ్లో చోరీ కేసులో 9 మంది అరెస్ట్, 77 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్న డీసీపీ మోకా సత్యబాబు. విద్యార్థులు చక్కని ప్రణాళికతో ఉన్నత స్థానానికి చేరాలి, ఏయూవీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి పిలుపు. విశాఖ శారదాపీఠంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు, లోక కళ్యాణం కోసం రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నామన్న పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.